మీరు ఎస్పెషల్గా మీ సెకండ్ మూవీ అప్పుడు మీరు చేదుగా అనుభవం ఎదుర్కొన్నారని ఇందాక చెప్పారు. అతను సెక్సువల్ రిలేషన్ నాకు అపూర్వ గారిని మీరు సెట్ చేస్తే మీ మూవీకి ఫైనాన్షియల్ గా నేను హెల్ప్ చేయగలను అని ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని అన్నారు. మీరు ఆ ప్రొడ్యూసర్ కి ఇచ్చిన సమాధానం? మా ప్రొడ్యూసర్ కాదండి, ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఇట్లా నన్ను అడిగారు. నేను చెప్పాను, ఐమ్ సారీ సార్, నేను ఆల్రెడీ ముందు చెప్పొచ్చాను, బట్ అగైన్ యూర్ ఆస్కింగ్ మీ లైక్ దిస్ కదా, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అంటే ఆయన వెంటనే ఏం చెప్పారంటే అండి, అంటే కొంచెం కన్విన్స్ చేయడానికి చూసారు. అట్లా కాదమ్మా, ఇండస్ట్రీ ఇలా సర్దుకుని పోవాలి, మీరు సర్దుకుంటే ఇట్లా ఉంటుంది అంటే ఆయన వేళ ఆయన కన్విన్స్ చేశారు. బట్ ఐ డెంట్ కన్విన్స్. ఆయన వెంటనే ఏమని చెప్పారు, కొంచెం సేపు చెప్పిన తర్వాత ఆయన కోపంతో ఒక మాట అనేసి వెళ్ళిపోయారు. బొంగులా ఏదో బిల్డప్లు ఇచ్చినా ఇది ఏమంటారు, సినిమా ఇండస్ట్రీ అనేది తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగడంలా ఉంటుంది. మీరు పాలు తాగుతున్న ఎవడో పాలు అనుకోడు, మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక మిమ్మల్ని అదే అనుకుంటారు అంటే ఆయన ఒక టైప్ ఆఫ్ ఆయన ఫ్రస్ట్రేషన్ ఇంకా అలా బయట పెట్టేశారండి. ఏమనంటే, మీరు ఏం చేయలేదన్న ఇక్కడ ఎవడేం అనుకోడమ్మా, నిన్నెవరు ప్రతిభ అనుకోడు, మిమ్మల్ని అనుకునేది అనుకుంటారు, ఇది తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగడం అలా ఉంటుంది అన్నట్టు చెప్పారు. సో నేను ఆయన చెప్పాను, సార్ నేను తాగుతుంది పాలో కొల్లో క్లారిఫికేషన్ నాకు ఉంది, ఓకేనా? రోడ్డు మీద ఎవరన్నా ఏమనుకోనివ్వండి, నా పీపుల్కి తెలుసు నేను తాగుతుంది పాలా కల్లా అని. మా ఇంట్లో నా హస్బెండ్కి, నా పేరెంట్స్కి, మా వాళ్ళకి మాకు తెలుసండి మా అమ్మాయి ఏం చేస్తుంది అని. సో నేను ప్రతి ఒక్కడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళను, ఎందుకనంటే నాకు తెలిసిన పీపుల్కి నేనేంటి అనేది తెలుసు. ప్రతి వాళ్ళని నేను మంచి అమ్మాయిని, నేను సీతని అని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్ నాకు లేదు. నాకు సినిమా ఇండస్ట్రీ ప్యాషన్, సినిమాలో కనిపించాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను. ప్యాషన్ కూడా చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఓకే ఆఫర్స్ వచ్చాయి, బట్ గుడ్ సెటిల్డ్. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పీపుల్ ఇచ్చే రెస్పెక్ట్, కేర్, ఇంపార్టెన్స్ అవన్నీ చూసినప్పుడు అండి నాకు ఇట్స్ ఓకే. చాలా మందికి ఇప్పుడు నాకు ఒక 10,000 కోట్లు ఉంటుందండి, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇలాగే చేసిపోతాను, నేను ఎవరికి తెలియదు. బట్ సినిమా యాక్టర్ అనేదండి ఈ జనరేషన్ అవ్వండి, ఓ 10 తర్వాత జనరేషన్ అవ్వండి, ఎప్పుడన్నా ఒక కామెడీ సీన్ వస్తే వాళ్ళని ఒక యాక్టర్ ఉంది అని అయితే గుర్తుండిపోతామండి. మీరు అన్ని ఇండస్ట్రీలో ఉన్నట్టు కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి సార్. ఎందుకనంటే వదులుకోవాలంటే మీరు తప్పు సెన్స్లో తీసుకోవద్దు. అంటే ఈ క్రేజ్ కావాలనుకున్నాం కాబట్టి కొంతమంది మాట్లాడతారు, ఆ మాటలు కూడా పడడానికి రెడీగా ఉండాలండి. సో తప్పు చేసినా చేయకపోయినా ఇండస్ట్రీ, అదే చెప్తున్నానండి, ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో ఒకళ్ళ ఇద్దరు అట్లా చేసిన దానికి ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, ఇంక ఇండస్ట్రీ అంటేనే బూత్ ఏమో అనేది. కానీ అట్లా లేదండి. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ వేరు, పిల్లలు చిన్న పిల్లలు వస్తున్నారు, థాట్స్, వర్గాలిక్, ఈ సినిమా కొట్టాలి, మేము ఒక పొజిషన్లో ఉండాలి అంతే తప్పితే అమ్మాయి ఈ రోజుకి వచ్చిందా మరి అట్లాంటివి అయితే నేను ఫేస్ చేసింది చాలా తక్కువ అండి. బికాస్ నేను చెప్తున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పా, హీరోయిన్గా అట్లా చూసా, ఇంకా వచ్చా నాకు అర్థమైపోయింది. సో నేను కొన్నిటికి యాప్ట్ కాదు, ఆ సినిమా వచ్చింది, అల్లరి చేశాను, అల్లరి తర్వాత నేను బిజీ అండి, మనసు బిజీ అయిపోయాక ఇంకెప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకోలే. ఇప్పుడు కూడా ఏంటి అంటే నాకు ఆఫర్లు రాలేవు, నేను నిజంగా చెప్తున్నా, సినిమా ఖాళీగా ఉండడానికి నా డేట్లు ఇవ్వండి అని అబద్ధాలు చెప్పను. నేను ఆఫర్స్ రావట్లేదు, నాకు ఇంప్రెస్ చేయడం రాదు, ఇంప్రెస్ చేసి ఆఫర్లు తెచ్చుకోవాల్సిన నీడ్ నాకు లేదు. నేను కొన్ని రోజులు చూశాను కదండి ఇండస్ట్రీని, నాకు ఫేమ్ వచ్చింది, మిగతా వాళ్ళు కూడా రానివ్వండి, కొత్త నీరు రానివ్వండి, అమ్మాయిలు అందరూ బాగుండాలి, అందరికీ క్యారెక్టర్లు రావాలి, అందరూ సెటిల్ అవ్వాలండి లైఫ్. నేనైతే అదే అనుకుంటున్నాను. అది మంచో చెడో నాకు తెలియదు, అందరూ బాగుండాలి. ఓకే, మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షైన్ లైక్ స్టార్ చూడండి. థ్యాంక్ యూ.